Ministry of Defense. Vande Mataram, Vande Mataram, Sujalam Sufalam, Malayaj Sitalam, Shashamalam Mataram, Vande Mataram. Soprajoshnam pulakitayamini kullakusumita drumadala shobhini suhasini sumaduravasini sukaram paradam mataram vande mataram vande mataram. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గారు మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. ముందుగా అందరికీ పొడగుంట గ్రామ ప్రజలకి మరియు గవర్నమెంట్ సర్పంచ్ సర్వాధికంగా అంటే అధ్యక్షతన ఉప సర్పంచ్ వార్డు మెంబర్లకి ఎంపీపీ గారికి ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకి పంచాయతీ సిబ్బందికి అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మనకు భారతదేశం మొత్తం 70వ స్వాతంత్ర దినోత్సవం మాత్రమే జరుపుకుంటున్నాము. ఇది మనకు ఎంతో శుభ సందర్భంగా ప్రతి ప్రపంచంలో జాతీయ పండుగలుగా ఆగస్టు 15, జనవరి 26, అక్టోబర్ 2 మాత్రం జాతీయ మొత్తం మొత్తం నలుగురు కూడా జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు ఉన్న నాయకులు పోరాట ఫలితం, త్యాగాల ప్రాణాల ఫలితం వల్ల మనకు స్వాతంత్రం వచ్చింది. వాళ్ళు ఎంత గొప్పగా కళలు కన్నారో, భారతదేశం ఇలా ఉండాలని ఎంత కళలు కన్నారో ఆ కళలు సాకారం చేసేది రేపటి అంటే యువత. కాబట్టి ముఖ్యంగా యువత దేశాభివృద్ధికి తోడ్పడుతూ ఎంతో కొంత సేవ చేయాలని కోరుకుంటూ ఇది అవకాశం ముందు పెట్టి చిరంజీవి చిన్న పత్రికా విలేకరులకి నమస్కారం. ఈరోజు 78వ సందర్భం దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఎంతో మంది ప్రాణత్యాగానికి ఈరోజు మనం ఈ పండుగ జరుపుకున్నాము. ఈరోజు ఈ పండుగ జరుపుకుంటున్నామంటే ఇంతవరకు కూడా చాలా మంది ముందుకు వచ్చి పండుగ చేయాలని జరుపుకుంటున్నారు. ఎందుకంటే మనం చాలా ఎదుగుతూనే ఉన్నాం. ఈ రాష్ట్రంలో కానీ మన మండలం అయితే ఇంకా చాలా ఎదుగుతుంది. మనం అందరం కలిసికట్టుగా ఈరోజు మన మండలాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే రోడ్డు సమస్యలు అయితే కానీ, చదువు కానీ, ప్రతి ఒక్క మండలం చాలా ఎదుగుతుంది. మనం అందరం కలిసికట్టుగా కుల మతాల అతీతంగా మనం అందరూ కలిసి మన మండలాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని ముందుకు తీసుకుపోయి వాళ్ళు ఇచ్చిన ప్రాణ త్యాగాలకి మనం అందరం కలిసికట్టుగా ముందుకు పోవాలని కోరుకుంటూ అవసరం పెరుగుతుంది. వద్దు గౌరవనీయులు ఆర్మీ ఆఫీసర్ నారాయణ సార్ గారిని మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నారు. జై హింద్, జై భారత్. దినోత్సవ శుభాకాంక్షలు. చేసిన గ్రామ సర్పంచ్ చెలవాది రంగమ్మ పెద్దమ్మ గారికి, అలాగే ఎంపీపీ ఈసా గారికి మరియు వైస్ ఎంపీపీ అనప్ప గారికి, ఇక్కడికి ఇచ్చేసిన ఎంపీటీసీలకు, వార్డు మెంబర్లకు, పత్రికా విలేకరులకు అందరికీ
78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ పండుగ మనం చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం. సంవత్సరంలో 2 సార్లు ప్రతి ఒక్కరూ స్కూల్ పోవాలంటే పిల్లలు ఏడుస్తారు. జెండా పండుగ పోవాలంటే ఈరోజు పొద్దున 5 గంటలకి లేచి రెడీ అయ్యి మన స్వాతంత్ర దినోత్సవాన్ని వాడవాడలా చాటుతున్నారు. అందరికీ ఈ సదావకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి 78వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. గౌరవనీయులు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చలవది రంగమ్మ పెద్దమ్మ గారి అధ్యక్షతన 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం హర్షించదగ్గ విషయము. అందులో భాగంగానే కొలగొంద మేజర్ గ్రామ పంచాయతీ ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎంపీపీ ధనవేడి ఈసా, వైస్ ఎంపీపీ హనుమప్ప, నా తోటి మిత్రులు ఎంపీటీసీ శిక్షావళి, గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, భారతదేశ వ్యాప్తంగా కుల మత తేడా లేకుండా ప్రతి మూలన భారతదేశంలో 2 పండుగలు, ఒకటి జనవరి 26 గణతంత్ర దినోత్సవం, మరొకటి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. ఈ 2 దినోత్సవాలని భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. ఎందుకంటే ఆనాడు బ్రిటిష్ వారు 200 సంవత్సరాలు దేశాన్ని పాలించి వాళ్ళని విడిపించడానికి ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను పణంగా పెట్టి స్వాతంత్రం కోసం పోరాడి వారి త్యాగ ఫలమే ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది. అదేవిధంగా మేము కూడా దేశభక్తిని పెంపొందించడానికి పిల్లలకు, మా ఇంట్లో పిల్లలకి మేము కూడా ఎక్కడైనా కూర్చోవడం మాట్లాడేటప్పుడు కనీసం రోజుకు 10 నిమిషాలైనా దేశభక్తి గురించి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకొని భారతదేశ ఔన్నత్యాన్ని చాటుకోవడం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చలవది రంగమ్మ పెద్దమ్మ గారికి, గ్రామ పంచాయతీ కార్యదర్శికి నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. ముందుకు రావాలా, ఎందుకంటే వాళ్ళకు సత్కరిస్తున్నాము. చెప్తున్నారు కాబట్టి పంచాయతీ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లైన్లో నిలబడాలా. అయిన తర్వాత ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా చెప్తున్నాము, వాళ్ళు కూడా ఘనంగా సన్మానించాలని వార్డు మెంబర్ని, అయిన తర్వాత ఎంపీటీసీని, అయిన తర్వాత మనకు అందరూ తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రతినిత్యం పారిశుద్ధ్య కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటూ ప్రతి సమస్య ఎక్కడ ఉన్నా, కొంచెం పురుగు మీరు బయటపడినా, ఒక కుక్క చనిపోయినా వెంటనే గ్రామ పంచాయతీ సిబ్బందికి ఫోన్ చేసి క్లీన్ చేయాలి వారికి ఆదేశిస్తేనే వారు వచ్చి ఏం భేదం లేకున్నట్లు వాళ్ళ సహకారంతో పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. వారు కూడా గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు కూడా సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ಎಲ್ಲ ಬಂದಿಲ್ಲ ಮತ್ತೆ ಅದು ಮಾಡ ಎಲ್ಲಾರ್ದು ಪಾಪ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ. ರವಿ ಬಾಯ್ ಓಕೆ ಅಲ್ಲ ಅರಂದ ಮಾವಂದಳದು ಇಲ್ಲ ನಮ್ಮ ನಾಗಪ್ಪ ನಾವು ಗೋಚರ ಒಂದು ಫೋಟೋ ತೆಗೆದಿಲ್ಲ ಅಂದರು. ನಾವು ಅಲ್ಲಪ್ಪ ಇದ್ದೂರವ್ರು ಮತ್ತೆ ಇದ್ದೂರು ಅಳಿಯ ನಾನು ಅಲ್ಲಾಡಿಸ್ಬಿಡ್ತೇನೆ.
ಸರಿ ಬಂದಿಲ್ಲ ಸರಿ ಬರ್ತದಿಲ್ಲ ಸರ್ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ మామూలు బాగా కరెక్ట్ ఏం లక్షణం అది గౌడ అంటే ఏముంది గౌడ అంటే మామూలు సపరేట్ వచ్చా ఏ వెంకటేశಣ್ಣ ಮೈಕ್ ಅಂತ ಕೂಡ ಎಲ್ಲ ಬೇತರ ಎಲ್ಲರೂ ಎಲ್ಲ ಫ್ಯಾನ್ಸ್ ಯಾವಾಗ ಬಂದಿಲ್ಲ